సో గైస్ చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో నేనైతే ఫైనల్ ఫేజ్‌కి అయితే నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసానన్న. నేను అనుకున్న కాలేజ్ వస్తుందని అయితే అడుగుతున్నారు. సో గైస్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీకైతే చెప్తూనే ఉన్నాను. సో మీరు అనుకున్న కాలేజ్ రావాలి అంటే సో వెబ్ ఆప్షన్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా అయితే ఇవ్వాలన్నమాట. సో మీకొచ్చిన ర్యాంకు ప్రకారమే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వాలి. సో ఏ యూనివర్సిటీస్ గానీ సో అనుకున్న కాలేజెస్ అన్నీ పెట్టేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా సీట్ అనేది రాదనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ కాలేజ్ పెట్టారో ఒక్కసారి ఏ కాలేజ్ ప్లస్ మీకొచ్చిన ర్యాంక్ ఏదో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే సో ఆ కాలేజ్‌లో మీకొచ్చిన ర్యాంక్ సీట్ వస్తుందో రాదో నేనైతే ముందుగానే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! సో మనకు అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేటివి ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి 16థ్ అయితే రాబోతున్నాయి. 16థ్ ఏ టైమింగ్ అని అయితే చాలా మందిలో డౌట్ ఉండొచ్చు. సో మనకు ఈవినింగ్ అయితే మనకు సీట్స్ అనేటివి అలాట్ చేయడం జరుగుతుంది. సో గైస్ మీరైతే రెడీగా అయితే ఉండండి. సో అట్ ది సేమ్ టైం మీరు ఖచ్చితంగా అతి తక్కువ కాలేజెస్ నేను ఆల్రెడీ చెప్పా కదా! సో వెబ్ ఆప్షన్స్ అనేటివి ఏ విధంగా ఇవ్వాలని. సో అతి తక్కువ కాలేజెస్, అతి తక్కువ బ్రాంచెస్ మీరు అనుకున్న బ్రాంచెస్ అతి తక్కువ కాలేజెస్‌లో పెడితేనే మీకు ఖచ్చితంగా సీట్ రావడం జరుగుతుందనమాట. సో డోంట్ వరీ గైస్, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచిగానే సీట్స్ రావాలి, వస్తాయని అయితే నేను కోరుకుంటున్నా. సో మీరైతే టెన్షన్ పడకండి, ముందుగానే చెప్తున్నా. సో ఖచ్చితంగా మీకు అనేవి సీట్స్ వస్తాయి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో భయం అవుతుంది. సో అసలు సీట్ వస్తుందో రాదో ఇలా అయితే. సో టెన్షన్ అయితే పడకండి. నో వరీస్.